ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు, వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినకాల సమయంలో మన వాక్య ధ్యానము బీదలను కనికరించుటలో ఆసక్తి. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మేము బీదలను జ్ఞాపకము చేసుకొనవలనని మాత్రమే వారు కోరిరి, అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని. చూడండి, ఇక్కడ బీదలను కనికరించే విషయంలో పౌలు గారు ఆసక్తిని కనపరుచున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే భూమి మీద అనేక మంది పేదవారు ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కనీస అవసరాలు కూడా లేనటువంటి అనేక మంది బిడ్డలు ఉంటున్నారు. కనీసం తినడానికి ఆహారం లేనటువంటి కడు బీదలు మనము ఈ లోకంలో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే వారిని కనికరించే విషయంలో మనము ఆసక్తిని కనపరచాలి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే మనము వారి మీద కనికర పడతామో మనము కూడా కనికరం పొందుకుంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం ప్రకారము కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది. అయితే ధర్మశాస్త్రంలో కూడా ఈ కనికరము అనే మాటను చేర్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం ప్రకారము, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను చీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. చూడండి, ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ప్రతి విషయంలో మీరు 10వ వంతును ఇస్తూ ఉంటున్నారు. అయితే ధర్మశాస్త్రంలో ప్రధానమైనవి న్యాయము, కనికరము, విశ్వాసము, వీటిని మీరు విడిచిపెట్టేస్తూ ఉంటున్నారు అని ఇక్కడ శాస్త్రులను పరిసయ్యులను యేసుక్రీస్తు వారు వారితో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే పేదవారిని ఆయన లేవనెత్తువాడు అని మనకు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తనలు 113వ కీర్తన 8వ వచనం ప్రకారము, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. చూడండి, ఈ లోకంలో ఉన్న మనుషులు వారిని తక్కువగా చూడొచ్చేమో, కానీ పరమన్న తండ్రి మాత్రము వారినైతే దరిద్రులను లేవనెత్తుతానని, అదేవిధంగా పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తుతానని వాగ్దానాన్ని ఇస్తూ ఉంటున్నాడు. అయితే బీదలను మనము కానీ కనికరిస్తే దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తాను అని దేవుడు మనకు చెప్పి ఉన్నాడు. సామెతలు 19వ అధ్యాయం 17వ వచనం ప్రకారము, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును అని ఇక్కడ మనకు దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఎప్పుడైతే మనము బీదలను కనికరిస్తామో దేవునికే మనము అప్పిచ్చువారు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. వాని ఉపకారము గాని చేస్తే దేవుడు మనకు ప్రత్యుపకారము చేస్తాని అని దేవుడు వాగ్దానాన్ని ఇస్తూ ఉంటున్నాడు. 41వ కీర్తన 1వ వచనం ప్రకారము, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించెను. ఎప్పుడైతే మనము బీదలను కనికరిస్తామో, కటాక్షిస్తామో, మనము కూడా ఆపత్కాల దినముల్లో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా తప్పిస్తాను అని దేవుడు వాగ్దానాన్ని ఇస్తూ ఉంటున్నారు. ఇక్కడ పౌలు గారు బీదలను కనికరించే విషయంలో ఆయన గొప్ప ఆసక్తిని కనపరుచున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనము కూడా బీదలను కనికరించే విషయంలో ఆసక్తిని కలిగి ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒకవేళ బీదలను కనికరించకపోతే దేవుడు ఏం చేస్తాడో కూడా మనకు వాక్యం మనం చూడగలిగినట్లయితే, సామెతలు 17వ అధ్యాయం 5వ వచనం ప్రకారము, బీదలను వెక్కిరించువాడు
వాని సృష్టికర్తను నిందించువాడు. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. ఎప్పుడైతే మనము బేదల్ని ఎక్కిరిస్తామో మన సృష్టికర్తనే మనం నిందించినట్టు, మన దేవుణ్ణే మనం నిందించినట్టు. ఎప్పుడైతే మనము బేదల్ని కనికరిస్తామో, మనము వారికి సహాయం చేస్తాము, వారి యందు కటాక్షము చూపుతాము, దేవుడు ఖచ్చితంగా కూడా మనల్ని కూడా ఆయన తప్పిస్తాడు, విడిపిస్తాడు అని, యెహోవాకే మనము అప్పించువాడు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అందుకు పౌలు గారు ఎలాగైతే బేదల్ని కనికరించే విషయంలో ఆయన ఆసక్తిని కనపరుస్తూ ఉన్నారో, అలాగే మనము కూడా ప్రతి ఒక్క బీదవారిని కనికరించే విషయంలో మనందరము కూడా ఆసక్తిని కనపరిచి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము మనందరము కూడా పొందుకొందుముగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 944585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.